అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను తలుస్తున్నాను. నేను కూడా బాగున్నాను దేవుని మహాకృపను బట్టి. దేవుడు చేసిన మేలు మీ మధ్యకి చెప్పడానికి ఈ రీతిగా వచ్చి ఉన్నాను. 2005లో నేను యూఏఈ పట్టణానికి రావడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. పని చేసుకున్నటకు 2005 నుండి 2025 వరకు దేవుడు తన మహాకృపలో కాచి కాపాడి భద్రపరిచి ఇప్పటివరకు సజీవుడిగా ఉంచాడు. అది నేనేమై ఉన్నానో దేవుని మహాకృప. సంఘ సహోదరులుగా సేవకులుగా చాలామంది నా కోసం ప్రార్థించారు. మీ యొక్క ప్రార్థనే నన్ను బలపరిచింది, ఈ రీతిగా నిలబెట్టింది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని నమ్ముచున్నాను, నేను విశ్వసించున్నాను. రేపటి దినం నా ప్రయాణము ఇండియా దేశానికి నేను వెళ్తున్నాను. క్యాన్సల్ మీద నా కోసం అందరూ ప్రార్థించండి. అలాగే నా కుటుంబం కోసం కూడా ప్రార్థించండి. ఇండియాలో కూడా దేవుని పరిచర్యలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. నాకు ఆశ కోరిక ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పి మీరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు గుర్తు చేసుకోండి, మర్చిపోవద్దు. చాలామందికి చెప్పాలని ఉన్నప్పటికీ చెప్పలేను, ఫోన్ చేయలేను. కొద్ది మందికి అయితే చెప్పాను. చాలామందికి వాట్సాప్లో చెప్పాను. ఇంకా చాలామంది మా బ్రదర్స్, సిస్టర్స్, ఆత్మీయ తల్లులు, తండ్రులు, అలాగే సేవకులు చాలామంది ఉన్నారు. వారికి తెలియజేస్తున్న సమయంలో అందుకోసమే ఒక చిన్న వీడియో పెట్టాలని ఆశతో, ప్రేరణతో వచ్చాను. నా కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్.